గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో మేము ఇప్పుడు మా గ్రాండ్ మదర్ విలేజ్లో ఉన్నాం అనమాట, మావిడాడ్లోని. సో ఇక్కడ మన చిల్డ్రన్తోని సరదాగా దారిపాలెం అనే టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇంట్రో మొత్తం చిల్డ్రనే ఇస్తారంట. సో లెట్స్ సీ హౌ అసలు వాళ్ళు ఎలా మాట్లాడతారు. ఛానల్ అన్ని యూట్యూబ్ ఛానల్ పేరు నాకు తెలియదు. వెరీ గుడ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? జీప్ ఓన్లీ దారిపాలెం వాటర్ ఫాల్ ప్లస్ టెంపుల్ కూడానా? ఓకే, చూద్దాం ఎలా ఉంటుంది. అరే హాయ్ రా. Hi, his name is Venkatesh. This chota boy name is Jitendra. This girl is Ketana. This boy is Sharan. This boy is Yogesh. జగనన్నయ్య ఇంగ్లీష్ స్కూల్ వెరీ గుడ్. ట్రై చేస్తున్నారు, చాలా మంచిది. మీ పేరు చెర్రియా? ఓకే బాయ్. బాయ్ చెప్పు. నువ్వు రెడీ అయ్యి వచ్చాడు. హాయ్ రా. హాయ్ హాయ్. ఏం పేరు నీ పేరు? వెరీ గుడ్. చెప్పు, గట్టిగా చెప్పు. హాయ్. పల్లెటూరు వాతావరణం ఎప్పటికీ చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మీరు ఈ టెంపుల్ చూస్తున్నారు కదండి, ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. సో న్యూ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ద మోస్ట్ ఫేమస్ మెరుపుల పండుగ అని మావిడాట్లో జరుగుతుంది అనమాట. ఎవ్రీ 3 years ఒకసారి జరుగుతుంది. ఈ ఇయర్ కూడా జరుగుతుంది. సో అప్పటికల్లా నాకు తెలిసి ఆ టెంపుల్, న్యూ టెంపుల్ అనేది ఓపెన్ అయిపోతుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. సో చాలామంది ఇటు సైడ్ ఏరియాస్ అంటే అచ్యుతాపురం, కూనంపాలెం, గాజువాక చాలా మందికి ఆ ఫేమస్ టెంపుల్ ప్రతి 3 yearsకి చాలామంది విజిట్ చేస్తారనమాట. ఈసారి మనం విజిట్ చేసినప్పుడు మంచి వీడియో అయితే మాత్రం ఆ టెంపుల్ సెలబ్రేషన్స్ అవి ఎలా జరుగుతాయో అదైతే చూద్దాం. సో అక్కడి నుంచి అయితే మావిడాడ్ నుంచి ఆల్మోస్ట్ దారిపాలెం మనకి ఒక 5 kilometers రేడియస్లోనే ఉంటుంది. సో మీరు కూనంపాలెం, వైజాగ్ నుంచి రావాలనుకున్నారు అరౌండ్ 40 kilometersలో అయితే మాత్రం మనకి ఈ దారిపాలెం టెంపుల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండి, లార్డ్ శివాస్ టెంపుల్. ఆ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఆ పిల్లర్స్ అవ్వచ్చు, చాలా అంటే చాలా పురాతనమైనవి అనమాట. ఎప్పుడో ది ఓల్డెస్ట్ సివిలైజేషన్ వైబ్స్ అనేవి మనం చూసిన వెంటనే వస్తాయి. దివ్య మాత్రం దిగదు. 2 3 4 డ్రైవర్ 5 7 8 9 10 ఇంకెవరు? మనకి దారపాలెం అంటే ఈ దార అనేది కొండలో నుంచి వస్తుందండి. బట్ ఎప్పుడు 365 days 24/7 ఎప్పుడు ఆ దార అలా వస్తూనే ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ పంచదారలో అంటే 5 ways ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఉంటాయి అనమాట దీని నుంచి. సో అది మెయిన్ వాటర్ ఫ్లో అండి. ఎప్పుడు మనం అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, ఎప్పుడు ఇయర్లీ వన్స్ వచ్చిన మావిడాడ ఇక్కడికైతే మాత్రం డెఫినెట్లీ విజిట్ చేస్తాను. ఆ వాటర్ కూడా ఏంటంటే ట్రెడిషనల్ బిలీఫ్స్ ఉంటాయి కదా, ఫ్రెష్ వాటర్ ఆల్వేస్ మౌంటైన్స్ నుంచి వచ్చినవి ఏంటంటే మ్యాక్సిమం ఫ్రెష్ అండ్ హెర్బల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈలో కూడా చాలా మంది దాన్ని డ్రింకింగ్ వాటర్ కింద కూడా వాడతారు. బట్ నేను ఒకటే చాలా ఫీల్ అయింది ఏంటంటే అండి, అందరూ అక్కడ ప్లాస్టిక్ అనేది ఎక్కువ వాడేసి ప్లాస్టిక్ అక్కడే చేస్తున్నారు అనమాట. సో మనం ఎప్పుడైనా మనం విజిట్ చేస్తే యాజ్ వీఆర్ ఎడ్యుకేటెడ్, టెంపుల్స్ ఇలాంటి ట్రెడిషనల్ ప్లేసెస్కి ప్లాస్టిక్ తీసుకెళ్ళినా మీరు అదే తీసుకుని డస్ట్బిన్స్లో వేయండి దయచేసి. సో అక్కడ చాలామంది షాంపూస్, ఈ సోప్స్ ఇవన్నీ వదిలేసి చాలా పాడు చేసేస్తున్నారు అనమాట. అక్కడ ఉండే మనకేంటంటే ట్రెడిషనల్ ప్లేసెస్ ఎప్పుడు మనం ట్రెడిషనల్గానే ఉంచుకోవాలి. Star police officer. అరే డజన్ సార్లు అయితే చెప్పారు ఎవరాడు. ఆ రోజు మేము వచ్చాం కదా, అంత నీ ఎక్క ఏటి జోకు ఇలాగ లేదు. దారి లోనికి వెళ్ళొచ్చామా? చాలా ఉన్నాయి, దాచా ఇంకా అంటావా? ఇది ఇంకా
ప్రతి గుడికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర తెలియకుండా వచ్చేసారు మీరు. ఏ చిన్న తిన్నామా, నిద్ర వచ్చిందా, తెల్లారిందా? ఇదే పని ఇదా ఇలా మొక్క ఎత్తుకొని తీసుకొచ్చి వెళ్ళండి. అలాగే అడికెళ్ళిపోయింది అక్క. అమ్మా అది మనము ఎన్ని అంతస్తులు ఇల్లు కడుతున్నా చెప్పు. అదే చెప్పు. పెద్దలు కావాలని కోరేసుకుంటుంది. అపార్ట్మెంట్సే కావాలి. నాకు అది కాదు, మా చెల్లి ఫోన్ ఫస్ట్. ఇది పెద్ద అందరు ఇల్లు కోరికలేదు. ఇల్లు కట్టుకోండి. మీకు ఎందుకు ఇల్లు కట్టించుకున్నావు కానీ ఇల్లు కట్టుకున్నా